ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మోసం! ఆ ఫోన్ పగలగొట్టాక ఈ వీడియో ఎలా వచ్చింది? మాట్లాడకు. నీ ప్లాన్స్ నీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. ఆ వీడియో తీసినప్పుడే నా ఫోన్కి వీడియో పంపించుకున్నాను. తీసుకో. ఫోన్ ఇవ్వు. జడ్జి గారు, ఈ చీడ పురుగు చేసిన నేరం మాకు తెలిసిపోతుందని మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు. నా దగ్గర సాక్ష్యం ఉందని తెలిస్తే వీడి ఇంకెంతకైనా దిగజారుతాడు సార్. అందుకే నా కుటుంబాన్ని ఇంకా ప్రమాదంలోకి నెట్టే ధైర్యం చేయలేక మా అమ్మని కాపాడుకోవాలని సాక్ష్యాన్ని భద్రంగా దాచాను. నా దగ్గర ఈ వీడియో ఉన్నట్టు నేనెవరికీ చెప్పలేదు. క్షమించు నాన్న. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. జడ్జి గారు, తప్పైపోయిందండి. ఆ ప్రవళికని నేను కావాలని చంపలేదు సార్. ఆ ప్రవళికే నన్ను చంపి ఆ కేసుని ఈ రఘురామ్ గారి మీద వెయ్యాలని చూసింది సార్. నాకు వేరే దారి లేక నన్ను నేను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆవిడ ప్రాణాలు పోయాయి. అంతేనండి, నన్ను క్షమించండి. ముద్దాయి గత నేర చరిత్రను, ప్రస్తుత ప్రవల్లిక హత్యా నేరంలో తను ప్రవర్తించిన తీరును, సాక్ష్యాలను నాశనం చేయడానికి చేసిన అఘాయిత్యాలను పరిగణనలోనికి తీసుకొని బిఎన్ఎస్ సెక్షన్ 100, 101, 102 సెక్షన్ల ప్రకారం నేరస్తుడు ప్రభాస్కు 5 లక్షల రూపాయల జరిమానాతో పాటు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించడమైనది. అద్ది దెబ్బంటే. అలాగే ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని జానకిని తక్షణమే విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.